భారత క్రికెట్ చరిత్రలో ది వాల్ అని పిలువబడే రాహుల్ ద్రావిడ్ పేరు వింటేనే ఒక క్రమశిక్షణ, పట్టుదల మరియు అంకితభావం గుర్తొస్తుంది. సాంకేతికంగా అత్యంత నైపుణ్యం కలిగిన బ్యాటర్స్లో ద్రావిడ్ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విదేశీ గడ్డపై బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే పిచ్లపై ద్రావిడ్ చూపించే సాహసం అమోఘం. ఆసియా వెలుపల ఉన్న పిచ్లపై ఆడడం ఏ భారతీయ బ్యాటర్కైనా సవాలే. కానీ ద్రావిడ్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 2 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ ఆటగాడిగా ద్రావిడ్ రికార్డు సృష్టించాడు. ఆయన కెరియర్లో సాధించిన 5 డబుల్ సెంచరీలలో 2 అత్యంత కీలకమైనవి సేనా దేశాల్లోనే రావడం విశేషం. 2002లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ద్రావిడ్ 217 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దాదాపు 10 గంటల పాటు క్రీజులో ఉండి ఇంగ్లీష్ బౌలర్లను విసిగించారు. ఈ ఇన్నింగ్స్ భారత్ ఆ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాపై ద్రావిడ్ చేసిన 233 పరుగులు భారీ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంలో ఈ డబుల్ సెంచరీనే పునాది వేసింది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు భారత్ తరఫున ఎన్నో డబుల్ సెంచరీలు సాధించినప్పటికీ సేనా దేశాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఘనత మాత్రం ద్రావిడ్కే దక్కింది. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ వంటి కఠినమైన పరిస్థితుల్లో సుదీర్ఘకాలం బ్యాటింగ్ చేయడం ద్రావిడ్ క్లాస్కు నిదర్శనం. కేవలం గణాంకాలు మాత్రమే ద్రావిడ్ గొప్పతనాన్ని చెప్పలేవు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయనను క్రికెట్ ప్రపంచం గౌరవంగా ది వాల్ అని పిలుచుకుంటూ ఉంటారు. నేటి తరం బ్యాటర్లకు ద్రావిడ్ ఆడిన ఈ ఇన్నింగ్స్లు ఒక పాఠ్యపుస్తకం లాంటివి. మరి మీకు ఇష్టమైన రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ ఏదో కామెంట్ చేయండి.